యుధిష్ఠిరుడు బయలుదేరి వారణావతానికి చేరేలేపే దుర్యోధనుడు వారణావతానికి పురోచనుడు అనే శిల్పిని పంపాడు. అతనికి ఏం పని చెప్పారు? పాండవులు నివసించడానికి ఒక ఇల్లు పెట్టాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలి? అది క్షణంలో అగ్నిలో దహనమయ్యే పదార్థములతో తయారు కావాలి. మరి ఏవి బాగా తొందరగా అంటుకుంటాయి అంటే జనుము, మద్ది చెట్టు జిగురు, ఎండు గడ్డి, నూనె పులిమిన లక్క, ఇవన్నీ కలిపి ఆ ఇల్లుకు తాపడం చెయ్యండి. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. బయట నుంచి చూడటానికి మట్టి ఇల్లులా కనిపించాలి, కానీ లోపల మొత్తం ఇదే ఉండాలి. పురోచనుడు చెప్పిన పని చేశాడు. వారణావతం చేరిన ధర్మరాజు పరివారానికి ఈ ఇల్లు ఇచ్చాడు. ఆ ఇంట్లో నివాసం. ఇంకా చూడండి మహాభారతం, ఆ ఇంటి కూడా ఒక పేరు పెట్టారు, శివం అని. ఆ ఇంటి పేరు శివము.